హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది 2026, అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి అప్లికేషన్ అనేది మనకి 14 జనవరి 2026న ఇష్యూ అవ్వాలి. ఆ రోజు స్టార్ట్ అవ్వాల్సిన అప్లికేషన్ అయితే మనకి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల అదైతే పోస్ట్ పోన్ అయితే అయిందనమాట. దానికోసం ఇక్కడ మనకు నోట్ అయితే చూపిస్తున్నారు. ఇదైతే మనకి తర్వాత అయితే వీళ్ళు నోటిఫై అయితే చేస్తారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తర్వాత అయితే మనకి నోటిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏ వన్ టైమ్ ఫెసిలిటీ టు అప్డేట్ మోడిఫై డేటా ఇన్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే యూఆర్ఎన్ ప్రొఫైల్ అనేది మనకి అప్డేట్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చారనమాట. అదేంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక జనరల్గా మనకి ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి కనుక మనం చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, లాక్ అయిపోతుంది. జస్ట్ ఏంటంటే మనం చూసుకోవటానికే పనికి వస్తుంది, కానీ మనకి వ్యూ చూసుకోవటానికి మోడిఫైకి అయితే మనకి అవకాశం ఇవ్వరనమాట. సో ఇక్కడ కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రొఫైల్ అంతా కూడా పేరెంటల్ ప్రొఫైల్, సోషల్ కేటగిరీ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఎడిట్ అనేది చేసుకోవచ్చు మనం ఏ అప్లికేషన్ పెట్టుకున్నా. సపోజ్ మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాకుండా సపోజ్ మన ఈఎస్సీ ఎగ్జామినేషన్ కానీ ఏదైనా కూడా మనం కామన్ అప్లికేషన్ ఫామ్ సిఐఎఫ్ అనేది ఎడిటబుల్ అనమాట. సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్ ఐడెంటిటీ, అలాగే మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ ఫోటో ఐడికి సంబంధించినవి అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడైతే మనకి ఈ అవకాశం అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. అది మనకి ఎనబుల్ చేశారనమాట. అందరు క్యాండిడేట్స్కి కూడాను మీకు ఆల్రెడీ ఈ యొక్క యూఆర్ఎన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మీకు అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి మనకి ఆ యొక్క వెబ్సైట్లో ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యూపీఎస్సీ ఆన్లైన్ NIC.in ఏంటంటే మనకి పీసీ లేదంటే ఒక ల్యాప్టాప్లో మాత్రమే అప్లికేషన్ లేదంటే మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మన మొబైల్లో కానీ ఇంకా కూడా ఒక ఆండ్రాయిడ్ డివైజెస్లో చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదనమాట. ఇక్కడైతే మనకి లాగిన్ అవ్వాలంటే లాగిన్ ఫామ్ ఉంటుంది. లాగిన్ అవ్వడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మొబైల్ ఓటీపీ, లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్, లేదంటే యూఆర్ఎన్ నెంబరు పాస్వర్డ్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సపోజ్ మీరు కనుక మొబైల్ నెంబర్ ద్వారా అవ్వాలనుకుంటే మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక అసలు అకౌంట్ లేకపోతే మనం ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సిఐఎఫ్ ఎలా చేసుకోవాలనే దానికి కంప్లీట్ వీడియో అయితే చేసాము. అది చూసుకొని మీరు చేసుకొని పెట్టుకుంటే రేపు యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 minutesలో మీరు అప్లై అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ లాగిన్ అయితే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అప్డేట్ మై డేటా అని ఉంటుంది. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ యాడ్ ఆధార్ చేసుకోవచ్చు, అంటే ఆధార్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ నెంబర్ ఏదైనా రాంగ్ ఉంటే మొబైల్ చేసుకోవచ్చు, సార్ దాన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఇంకా కూడా చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, అలాగే కామన్ అప్లికేషన్ ప్రొఫైల్ సిఐఎఫ్ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మన యూఆర్ఎన్ మనకి ఇచ్చారు కాబట్టి అప్డేట్ యూఆర్ఎన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక యూఆర్ఎన్ అనేది మనం ఒక్కసారి మాత్రమే ఎడిటబుల్ అనమాట. అంటే ఒకసారి కనుక మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకుంటే లాక్ అయిపోతుంది, తర్వాత ఇంకా మీకు అవకాశం లేదనమాట. సో గతంలో కనుక మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేసుకోకపోతే ఇప్పుడైతే అవకాశం ఇస్తారనమాట. ఇక్కడ నోట్ వచ్చింది, ద డీటెయిల్స్ డేటా ఇన్ ద యూఆర్ఎన్ కెన్ బి మోడిఫైడ్ ఆర్ అప్డేట్ ఓన్లీ వన్స్. సో ఇక్కడ మన యొక్క కన్సెంట్ అడుగుతున్నారనమాట. మన కన్సెంట్ ఇస్తే కనుక మనకి ఎడిట్ అనేది మనకి ఎనబుల్ అవుతుంది, మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు, తర్వాత లాక్ అయిపోతుంది, మీకు ఎటువంటి మోడిఫికేషన్స్ అవకాశం ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని కావాలనుకుంటే ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇంకొక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందనమాట. ఇప్పుడు చెప్పిందే ఓకే అయితే చేయాలి. సో ఇక్కడ మీకు ఎలా వస్తుంది అంటే లాక్ అయింది, అన్లాక్ అయింది అని చెప్పేసి సక్సెస్ అయిందనమాట. సో మనకి మోడిఫికేషన్కి అవకాశం అయితే ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఎడిట్ అనే బటన్ ఉంటుంది అనమాట. ఎడిట్ అనేది ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్కి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీ యొక్క నేమ్ జాగ్రత్తగా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. మీ నేమ్ కనుక 3 parts ఉంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకో. 2 parts ఉంటే కనుక ఫస్ట్ లాస్ట్ ఇంకా మనకి ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా అనేది మనం 2 times కన్ఫర్మ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అలాగే 2 times కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ అన్నీ కూడా 2 times అనమాట.
అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అండ్ రివ్యూకి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ అనే బటన్ వస్తుంది, అప్డేట్ చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా మీకు ఇక్కడ ఆధార్ ఫోటో ఐడి ఉంటుంది. ఆ ఫోటో ఐడి వాటిలో ఏదైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఎడిట్ అని ఇలాగ వస్తుంది, ఎడిట్ చేసుకొని అప్డేట్ అంటే అప్డేట్ అవుతుంది. అలాగే మెట్రికులేషన్ బోర్డు ప్రొఫైల్ అనమాట, అది కూడా మీరు చేసుకొని మీరు కనుక అన్ని సేవ్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. తర్వాత అయితే మీకు అవకాశం ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఈ అవకాశాన్ని మీరు తప్పులు ఏదైనా ఉంటే కనుక వాటిని సరి చేసుకొని పెట్టుకోవడానికి వీళ్ళు అవకాశం అయితే ఇచ్చారు. మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మా అందరం జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికేట్ ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ సిజిపిఏ స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_card కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.